వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను భారతి. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో రాజకీయ చాణక్యుడిగా, నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవశాలిగా, మచ్చలేని రాజకీయ నాయకుడిగా తుమ్మల అంటే ఒక బ్రాండ్. టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ నుంచి నేటి రేవంత్ రెడ్డి సర్కార్లో అగ్రికల్చర్ మినిస్టర్ వరకు ఆయన ఒక బ్రాండ్. అధికారులను పరుగులు పెట్టించి అభివృద్ధి ప్రదాతగా, పని రాక్షసుడిగా పేరున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతో విజనరీ లెజెండ్. రాజకీయాలలో అరంగేట్రం చేసిన 4వ దశకంలో అడుగు పెడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు శుభాభివందనాలతో రూలింగ్ వన్ టీవీ న్యూస్ ప్రత్యేక కథనం. తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. రాజకీయాలు అంటే పదవి కాదు, ప్రజల నమ్మకం అని చాటి చెప్పిన నాయకుడు తుమ్మల. నాయకత్వం అంటే మాటలు కాదు, పని అని బలంగా నమ్మిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. 4 దశాబ్దాల పాటు ప్రజల గుండెల్లో సుస్థిరంగా స్థానం సంపాదించిన నాయకుడు. ప్రజాసేవనే తన జీవితం చేసుకున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మే 8న చిన్న నీటిపారుదల శాఖ మార్చులుగా ప్రమాణ స్వీకారం జరిగిన రోజు. ఆ రోజు నుంచి నేటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్టీఆర్ గారి హయాంలో కానీ, చంద్రబాబు గారి హయాంలో కానీ, అలానే కేసీఆర్ గారి హయాంలో కానీ, అలానే నేటి రేవంత్ రెడ్డి గారి హయాంలో కానీ సుదీర్ఘ ప్రస్థానంలో సుమారుగా 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కీర్తి, ఘనత వారికే దక్కింది. వారి అనుభవం, వారి నైపుణ్యత, ప్రజల పట్ల వారికి ఉన్న నిబద్ధత, సేవా దృక్పథం, వీటన్నిటిని పురస్కరించుకొని ప్రతి నాయకుడు, ఏ ముఖ్యమంత్రి అయినా క్యాబినెట్ హోదా కల్పిస్తూ వారికి మంత్రి పదవులు పిలిచి ఇవ్వటం జరిగినది. వారి సుదీర్ఘ అనుభవంలో ఇవి అన్నీ మచ్చుకి. వీరికి ఈ 40 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన తుమ్మల నాగేశ్వరరావు చిన్ననాటి నుంచే కష్టపడి ఎదిగిన వ్యక్తి. ప్రజా సమస్యలను దగ్గరగా చూసిన ఆయన రాజకీయాలను అధికారం కాదు, సేవగా భావించారు. గ్రామీణ జీవితపు కష్టాలు, రైతుల బాధలు, పేదల ఆవేదనలు ఇవే ఆయన రాజకీయ ఆలోచనలకు పునాది అయ్యాయి. అప్పట్లో మా గంగారం బేతుపల్లి సబ్స్టేషన్ నుంచి కందుకూరు బార్డర్ వరకు, ఇటు గౌరిగూడెం బార్డర్ వరకు, ఇటు సత్తుపల్లి శ్మశానవాటిక బార్డర్ వరకు, ఇటు రామనగరం బార్డర్ వరకు ఒకే సబ్స్టేషన్ నుంచి కరెంట్ వెళ్ళేది. కానీ సారు వారి కృషితో అప్పట్లో మాకు గంగారం 132 సబ్స్టేషన్ తీసుకొచ్చి దాని ద్వారా కిష్టాపురంలో ఒక సబ్స్టేషను, గౌరిగూడెంలో ఒక సబ్స్టేషను, సత్తుపల్లి ఊరిపేట శ్మశానవాటిక కాడ ఒక సబ్స్టేషన్ తెచ్చి కరెంటును మొత్తం డివైడ్ చేయడం వల్ల మాకు 24 hours కరెంటు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం కొనసాగుతుంది. కరెంటు విషయంలో సార్ మట్టికి అద్భుతంగా పనిచేశారు. అది కాక మా ఊళ్ళో అప్పట్లో స్కూల్ బిల్డింగ్లు, పెంకిటిళ్ళు లేవి. సార్ దశలోనే అవి మొత్తం నిర్మాణం చేయడం జరిగింది. వాటర్ ట్యాంకులు 2 నిర్మించారు. ప్లస్ మా దగ్గర RWS ఒకటి ఉంది గంగారం. అక్కడ నుంచి సత్తుపల్లి మండలం బెరండపారు వరకు వాటరు, సత్తుపల్లి మొత్తం తిరిగి వస్తుంటుంది వాటర్ విషయంలో. కానీ నెక్స్ట్ మా ఊరుబెట్ట ఒక మాది బేతుపల్లి చెరువు నుంచి వెళ్ళే ఒక కెనాల్ ఉంది. ఆ కెనాల్ కూడా పూర్తిగా డ్రైన్ నిర్మించారు, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. కరెంటు కానీ, మా దగ్గర సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ సారు ఆయామంలో మొత్తం అభివృద్ధి చేసినాయి. అంటే నాకు ఒక పని చేసి పెట్టండి అని వెళ్తే సార్ ఎప్పుడు చేసి పెట్టరు. అది 10 మందికి ఉపయోగపడే పని అయితేనే చేస్తారు తప్ప ఏదో నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి, నా కొడుకు ఒక ఉద్యోగం ఏంటంటే అది మెరిట్ ప్రకారమే తప్ప అలా రికమెండేషన్ చేసే స్వభావం సార్కు ఉండదు. అందుకే సార్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. సార్ అభివృద్ధి విషయంలో లేజెండు. ఆయనకి అసలు ఒక మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిది సార్ది. 1980 కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు జరుగుతున్న సమయం. అలాంటి సమయంలో ప్రజల కోసం పోరాడే యువనాయకుడుగా రాజకీయాల్లో అడుగుపెట్టారు తుమ్మల. అతని మాటలో నిబద్ధత, అడుగులో ధైర్యం, ప్రజలతో కలిసిపోయే స్వభావం తక్కువ సమయంలోనే ప్రజాదరణ తెచ్చిపెట్టారు. 45 సంవత్సరాల తుమ్మల ప్రస్థానంలో ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది జరిగింది అంటే తుమ్మల నాగేశ్వరరావు గారి వల్ల అనేది ఖమ్మం జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. ఎక్కడ శిలాఫలకం వేసినా కూడా, శంకుస్థాపన చేసినా కూడా మళ్ళీ ఓపెనింగ్ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిదే ఉంటుంది. అభివృద్ధి అనేది శరవేగంగా ఉరుకులు పెట్టిందంటే తుమ్మల హయాంలోనే అనేది అందరికీ తెలిసిన విషయమే.
అదేవిధంగా మా గ్రామానికి వచ్చేటప్పటికి ఒక 130 కుటుంబాలకి ఇళ్ళు లేని వాళ్ళకి స్థలాలు ఇళ్ళు కేటాయించి ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా వాటర్ ట్యాంకు, డ్రైనేజీ, హాస్పిటల్స్, గుడికి అన్ని రకాలుగా మా ఊరికి ఎంతో డెవలప్ చేశారు. ప్రజల మధ్య ఉండే నాయకుడిగా ఎన్నో ఎన్నికల్లో విజయం సాధించారు తుమ్మల నాగేశ్వరరావు. ఆయన రాజకీయ జీవితం కేవలం సభలకే పరిమితం కాలేదు. రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం ప్రతి అంశంలో తన అభివృద్ధి ముద్ర వేశారు తుమ్మల. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి అంటే తుమ్మల పేరు తప్పగా వినిపించే స్థాయికి ఎదిగారు తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల గారి 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఆయన గారు చేసిన అభివృద్ధి గురించి ప్రస్తుతం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో తుమ్మల గారు చేసే అభివృద్ధిని నేను కూడా చూస్తున్నాను. పెంచూరు మండలానికి ఎన్టీఆర్ కాలువ ద్వారా నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేసింది కూడా తుమ్మల గారే. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా పాదాలను గడగడానికి కూడా ఈ వయసులో కూడా మన తుమ్మల గారు ఎంతో కష్టపడి అభివృద్ధి చేస్తున్నారు. 70 సంవత్సరాల వయసులో కూడా మచ్చలేని రాజకీయ నాయకుడిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. తుమ్మల అంటేనే అభివృద్ధి. అటువంటి అభివృద్ధి ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా తుమ్మల నిర్మాణం చేపట్టిన అంతర్గత రహదారులు, మంచినీటి వాటర్ ట్యాంకులు, గుడి, బడి, ప్రజా ఆరోగ్యం కోసం ఆసుపత్రి, ఇలా ప్రతి నిర్మాణ రూపంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ప్రజా అభివృద్ధికి అవసరమైన నిధులు కావచ్చు, భూమి కావచ్చు, స్థానిక రైతులను, పెద్దలను ఒప్పించి దాతలుగా మార్చే అభివృద్ధి చూపించేవారు. బేతుపల్లి గ్రామంలో 200కు పైగా నివాస గృహాలు, అంగన్వాడీ సెంటర్లు, బడి నిర్మాణం, దోపిఘాట్, పల్లె దవాఖానా, గుడి నిర్మాణం, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తూ ఉంటాయి. గత 40 సంవత్సరాలుగా ఇటు ఖమ్మం జిల్లాలో కానీ, తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తుమ్మల గారి రాజకీయ మార్పు ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఉన్న శిలాఫలకాలు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, రోడ్లు కానీ ప్రతిదీ కూడా తుమ్మల గారి ప్రస్థానాన్ని గుర్తు చేస్తాయి. బేతుపల్లి గ్రామంలో ఒక టైంలో ఎస్సీ కాలనీలో ఒక్కొక్కళ్ళు ఒక కుటుంబంలో 2-3 కుటుంబాలు జీవించవలసి వచ్చేది. కాలనీ ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ కనీసం 200-300 ఇల్లు మాకు ఇప్పించడం వల్ల అప్పటి నుంచి మాకు బాగా కాలనీలో 200 ఇల్లు మేము ఇప్పించుకోవడం జరిగిందండి.